మహబూబ్ నగర్ జిల్లాలో వస్తున్న మీకోసం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం తూరారం గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రోడ్ చూస్తే ఈ కాలం సార్. అవునమ్మా, రోడ్ చూస్తే ఈ కాలం భయంకరంగా తయారైపోయినాయి. దాంట్లో కష్టం ఉంది సార్. అదే తల్లి, ఏమైనా కూలినా చేసుకొని బతుకుతాం సార్. అవునమ్మా, సత్యకాలం ఉండదు సార్ మాకు. ఓకే తల్లి. ఇక్కడ రైతు ఎవరైనా మాట్లాడతారా? రైతు కష్టాలు చెప్పుకోవడానికి బీఈడీ అభ్యర్థులు ఒకసారి రండి. ఆ బీఈడీ అభ్యర్థులు ఒకసారి మైక్ ఇవ్వండి. బీఈడీ అభ్యర్థులకి చెప్తాడు. మాట్లాడు, అక్కడే మాట్లాడు, అక్కడే మాట్లాడు. సార్, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ప్రైవేట్ గానులో కూడా డిఏ చేసింది ప్రభుత్వము. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఈడీల పరిస్థితి ఎంత దారుణంగా అయిందంటే లక్షలాది మంది ట్రైనీడ్ అయినా కూడా ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. చాలా అడుగు తిన భిక్షం ఎత్తుకునే పరిస్థితి బీఈడీ అభ్యర్థులకు వచ్చింది సార్. కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ ఉన్నప్పుడు మేము హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఈ రోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాము. కనీసం ఎగ్జిట్ అవకాశం లేని ఫలితంగా ఈ రోజు ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తా ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ ఒక పోస్టుకు దాదాపు 100 మందికి కాంపిటీషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకు ఎగ్జిట్ అవకాశం తప్పకుండా కల్పించాలి. కల్పించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది ఉన్నాము, ఒక కుటుంబాల్లో 5 మంది ఉన్నాము, దాదాపు మా 30-40 లక్షల ఓట్లు అవుతాయి. ఎవరికి వేయాలనేది నిర్ణయించుకుంటున్నాము. కాంగ్రెస్ మాత్రం కపల్దా చెప్తాం సార్, తప్పకుండా అది మాత్రం చెప్తాము. కాబట్టి మీ సహకారం, మీరు చెప్పిన హామీ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రాజోల్లో చెప్పారు, చాలా దూరంలో మా బీఈడీ అభ్యర్థులు కలిస్తే ఎగ్జిట్ అవకాశం ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు సానుభూతి సంఘీభావం తెలపడం కోసం ఈ రోజు బీఈడీ అభ్యర్థులు 100,000 మంది ఇక్కడ వచ్చాం సార్. కాబట్టి మీరు కూడా మా పట్ల రేపు అసెంబ్లీ పెట్టినా సరే తప్పకుండా మాట్లాడి మాకు హామీ ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఇప్పుడు కూడా బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే కనుక మేము ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతాం సార్. కాబట్టి మా సమస్య సీరియస్ గా ఉన్నది. కాబట్టి మా సమస్య పట్ల సానుభూతి, కాబట్టి 40 లక్షల ఓట్లు మీకే, మీ ప్రభుత్వం కోసమే వేయడానికి బీఈడీ అభ్యర్థులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా సమస్య సీరియస్ సమస్య సార్, తప్పకుండా పరిష్కారం చేయవలసిందిగా విజ్ఞప్తి కోరుతున్నాం సార్. ఆల్రెడీ ఒక డిఎస్సి పెట్టింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము డిఎడ్ కాలేజీలకు పర్మిషన్లు ఎందుకు ఇస్తా ఉందంటే కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసం, కాంగ్రెస్ కార్యకర్తలను మేపడం కోసం డైట్ కాలేజీలకు పర్మిషన్లు ఇస్తుంది తప్ప అభ్యర్థుల నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉండి కాదు సార్. కాబట్టి కంపల్సరీగా మా సీరియస్ సమస్య 6 లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి. కాబట్టి మా సమస్యను తప్పకుండా పరిష్కారం కోసము మీరు ప్రయత్నించవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 3 సమస్యలు ముగ్గురు చెప్పారు. మా ఆడబిడ్డ తెలుగు కులం, పాపం అన్ని కూడా రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు లేవు, బస్సులు లేవు, ధరలు పెరిగిపోయినాయి, చాలా బాధపడింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా ఎత్తిపోయినాయి, చాలా ఇబ్బంది వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఏమైనా తక్కువ ఆదాయం ఉంటే రోడ్లు బాగా వేసాం. ఊరల్లో మనకు కరువు వస్తే ఆ రోజు ఢిల్లీ నుంచి బియ్యం తీసుకొచ్చి పనికి ఆహార పథకంలో సిమెంట్ రోడ్లు వేయించాం, వాటర్ స్కీములు పెట్టాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు చేస్తే ఇప్పుడు 6 రెట్లు ఆదాయం పెరిగింది. ప్రణాళిక చేస్తే 1,50,000 కోట్లు పైనుంది. అంటే 25,000 కోట్ల నుంచి 6 రెట్లు పెరిగితే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆ దామాషా ప్రకారం పెరగాలి, ఎక్కడా పెరగలేదు, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడే ఒక గ్రామస్తుల మాజీ సర్పంచ్ ఒక విషయం చెప్పాడు. రోడ్లు లేవు, ఒకప్పుడు 10-15 బస్సులు పోతా ఉంటే ఇప్పుడు ఒక బస్సు కూడా లేదు. ఒకప్పుడు ఈ ఊరు నుంచి హైదరాబాద్ డైరెక్ట్ గా బస్సులుంటే ఇప్పుడు బస్సు ఉండే పరిస్థితి లేదు. అంటే ఈ రోజు మనందరం అభివృద్ధిలో ముందుకు పోవాల్సింది, అభివృద్ధిలో వెనక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చాం. ఆయన చెప్పినట్టు 40-50 సంవత్సరాలు వెనక్కెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. గడిచిన 10 సంవత్సరాలు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆదాయం పెరిగింది, మంచి అనువైన వాతావరణం వచ్చింది, వర్షాలు పడ్డాయి. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం మన పట్ల కనికరం లేదు. ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకుని మన కష్టాలకు కారకులయ్యారు.
మన ఇబ్బందులు కారకులయ్యారు. ఈ విషయం చూడాలి. అదే మరిగా తమ్ముళ్ళు బీఈడి వీళ్ళు పెట్టింది 2 బీఈడీలు పెట్టారు. దానికి ఒక టెట్ ఎగ్జామ్ పెట్టారు. నేను ఆ రోజు 11 సార్లు డిఎస్సి పెట్టాం. 11 సార్లు డిఎస్సి పెట్టి బీఈడి అభ్యర్థులు కూడా ఎస్జిటి పోస్టులకు అర్హులుగా పెట్టాం. ఒక్క రూపాయి అవినీతి లేకుండా మొత్తం ఉద్యోగాలు ఇప్పించిన ఘనత 1,65,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఇది యథార్థం. ఈరోజు తమ్ముడు చెప్పిందంటే నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే చదువు అనేది ఎట్టున్నారంటే చదువుకుంటానే ఉద్యోగం రావాలి. ఆ రోజు నేను ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించాను, మెడికల్ కాలేజీలు పెట్టించాం, పారామెడికల్ స్టాఫ్ ని ప్రోత్సహించాం. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. ఈరోజు తమ్ముడు చెప్పినట్టు డైట్ అనే కాలేజీలు కానీ ఇవన్నీ పెట్టి మొత్తం డబ్బులు వసూలు చేసుకుని ఒక్కొక్కరు లక్షల రూపాయలు తగలబెట్టుకుని అప్పులు చేసి ఈరోజు బీఈడి చదువుకుంటే మీరు ఎస్జిటి పోస్టులు కూడా అర్హులు కాదంటే ఆ పిల్లలు ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.